వెల్కమ్ టు లక్ష్మి ట్యుటోరియల్స్. 2025 జనవరి నుంచి డైలీ కరెంట్ అఫైర్స్ ప్రతి పాయింట్ కవర్ అయ్యేలాగా ఎంసీక్యూస్ మన ఛానల్లో అప్లోడ్ చేస్తాము. ట్రస్ట్ ట్రాన్స్ఫార్మింగ్ ద రిలేషన్షిప్ యూటిలైజింగ్ స్ట్రాటజిక్ టెక్నాలజీ ఉద్దేశం ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి. భారత్ అమెరికా మధ్య సాంకేతిక సహకారాన్ని పెంచడం. క్రిటికల్ మినరల్స్లో లిథియం ప్రధానంగా ఏ పరిశ్రమకు ఉపయోగపడుతుంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి. విద్యుత్ వాహన బ్యాటరీలు. రుట్యాగ్ స్మార్ట్ విలేజ్ సెంటర్ ఆర్ఎస్విసి ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది? కరెక్ట్ ఆన్సర్ హర్యానా. భారతదేశంలో మొట్టమొదటి ఇంటర్టైడల్ బయోబ్లిడ్జ్లో ఏ జీవి కనుగొనబడింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి. ప్సెడోకెరోస్ బిఫాస్కియా ఫ్లాట్వార్మ్. భారత్ టెక్స్ 2025లో ప్రస్తావించబడిన 5 Fs ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి. ఫార్మ్, ఫైబర్, ఫ్యాబ్రిక్, ఫ్యాషన్ అండ్ ఫోర్జిన్. భారతదేశ టెక్స్టైల్స్ పరిశ్రమ జీడిపిలో ఎంత శాతం వాటాను కలిగి ఉంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి. 2.3%. భారతదేశం 2030 నాటికి టెక్స్టైల్స్ ఎగుమతులను ఎంతకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి. 9 లక్షల కోట్లు. ఇంటర్టైడల్ జోన్ యొక్క ముఖ్యమైన ఉపయోగం ఏమిటి? సముద్ర జీవులకు ప్రాముఖ్యత కలిగిన ప్రజ్ఞా కేంద్రం. భారతదేశం క్రిటికల్ మినరల్స్ కోసం ఇటీవల ఏ అంతర్జాతీయ గ్రూప్లో చేరింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి. మినరల్స్ సెక్యూరిటీ పార్ట్నర్షిప్ ఎంఎస్పి. భారతదేశపు కీలకమైన సముద్ర మార్గాలలో ఒకటి ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి. మలక్కా జలసంధి. ఇండియా అమెరికా ఏఎస్ఐఏ అటానమస్ సిస్టమ్ ఇండస్ట్రీ అలియన్స్ ఎక్కడి కోసం రూపొందించబడింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ. అండర్ వాటర్ డొమైన్ అవగాహన యూడిఏ. భారతదేశం ఏ దేశానికి మొదటగా యూడిఏ అండర్ వాటర్ డొమైన్ అవేర్నెస్ సహకారం అందించింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి. అమెరికా. లెబనాన్ యొక్క రాజధాని ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి. బీరూట్. ఐఐటి కాన్పూర్ అభివృద్ధి చేసిన సోలార్ డిహైడ్రేషన్ టెక్నాలజీ ఉపయోగం ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి. ఆహారం ఎక్కువ రోజులు నిల్వ ఉండేలా చేయడం. మెటా కంపెనీ ప్రపంచపు పొడవైన సముద్ర కేబుల్ ప్రాజెక్టు పేరు ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి. ప్రాజెక్టు వాటర్ వర్త్. ఎక్సర్సైజ్ కొమోడో ఏ దేశం నిర్వహిస్తుంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ. ఇండోనేషియా. లాగర్ హెడ్ టర్టైల్స్ ప్రాముఖ్యత ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ. సముద్ర జీవన శైలి అధ్యయనానికి ఉపయోగపడతాయి. న్యూట్రినోలు ఏ రకమైన కణాలు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి. విద్యుత్ ధనం లేని తక్కువ ద్రవ్యరాశి గల కణాలు. ట్రస్ట్ ఏ దేశాల మధ్య ఒప్పందం? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి. భారత్ మరియు అమెరికా. ట్రస్ట్ ఒప్పందం ప్రధానంగా ఏ రంగాలకు సంబంధించినది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి. ఔషధాలు, ఖనిజాలు మరియు సాంకేతికత. ట్రస్ట్ ఒప్పందంలో భాగంగా భారత్ ఏ ఖనిజాలను అధికంగా ప్రాముఖ్యతనిస్తుంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి. లిథియం మరియు రేర్ ఎర్త్ ఎలిమెంట్స్. లిథియం ప్రధానంగా ఏ పరిశ్రమలో ఉపయోగించబడుతుంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి. విద్యుత్ వాహనాలు. మినరల్స్ సెక్యూరిటీ పార్ట్నర్షిప్ ఎంఎస్పి ఏ సంవత్సరంలో భారత్ సభ్యత్వాన్ని పొందింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి. 2023. రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ప్రధానంగా ఏ పరిశ్రమకు అవసరం? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ. ఎలక్ట్రానిక్స్ అండ్ రక్షణ. భారతదేశం తన నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ ద్వారా ఏమి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది? ఆప్షన్ ఏ. స్వదేశీయ ఖనిజ శోధన పెంపొందించడం. బి.
విదేశాల్లో కీలక ఖనిజ నిల్వలను కొనుగోలు చేయడం. సి. కొత్త మైనింగ్ పద్ధతులను అభివృద్ధి చేయడం. డి. పైవన్నీ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ. ట్రస్ట్ ఒప్పందం ద్వారా భారత్ అమెరికా మధ్య ఏ రంగాల్లో సహకారం పెరుగుతుంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ డిఫెన్స్, ఏఐ అండ్ క్వాంటమ్ టెక్నాలజీ. భారత్ ఎవరితో కలిసి మినరల్స్ సెక్యూరిటీ ఫైనాన్స్ నెట్వర్క్లో చేరింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి అమెరికా. స్ట్రాటజిక్ మినరల్ రికవరీ ఇనిషియేటివ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి క్రిటికల్ మినరల్స్ పునరుత్పత్తి. రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ప్రధానంగా ఏ పరిశ్రమకు అవసరం? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఎలక్ట్రానిక్స్ మరియు రక్షణ. స్ట్రాటజిక్ మినరల్ రికవరీ ఇనిషియేటివ్ లక్ష్యం ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి క్రిటికల్ మినరల్స్ పునరుత్పత్తి. ఆర్ఎస్విసి ద్వారా ఏ రంగాల్లో అభివృద్ధి జరుగుతుంది? ఆప్షన్ ఏ వ్యవసాయం, బి టెక్నాలజీ, సి మార్కెట్ కనెక్టివిటీ, డి పైవన్నీ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ. భారతదేశంలో మొదటి ఇంటర్టైడల్ బయోబ్లిడ్జ్ ఏ రాష్ట్ర తీరంలో జరిగింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఆంధ్రప్రదేశ్. ప్సీడోకెరోస్ బిఫాస్కియా ఫ్లాట్ వార్మ్ ఎక్కడ కనుగొనబడింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి భారత ప్రధాన భూభాగం. ఇంటర్టైడల్ జోన్ ప్రాముఖ్యత ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి సముద్ర జీవులకు అభయారణ్యం. భారతదేశం ప్రపంచంలో 8వ అతిపెద్ద టెక్స్టైల్స్ ఉత్పాదక దేశం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి 2వ. భారత ప్రభుత్వం టెక్స్టైల్స్ రంగాన్ని అభివృద్ధి చేయడానికి అమలు చేస్తున్న పథకం ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ సమార్త్, SAMARTH. భారతదేశం మొత్తం వాణిజ్యంలో ఎంత శాతం సముద్ర మార్గాలపై ఆధారపడింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి 80%. సాగర్ మిషన్ ఉద్దేశం ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఇండియన్ ఓషన్ భద్రత మరియు వృద్ధి. అమెరికా మరియు భారతదేశం కలిసి రూపొందించిన ASIA ప్రాజెక్ట్ ఏ రంగానికి సంబంధించినది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ అండర్ వాటర్ డొమైన్ అవగాహన, UDA. ప్రాజెక్ట్ వాటర్ వర్త్ ఏ కంపెనీకి చెందినది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి మెటా కంపెనీ. లాగర్ హెడ్ టర్టైల్స్ ఏ జంతు జాతికి చెందినవి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ సముద్ర తాబేలు. ఎక్సర్సైజ్ కొమోడో ఏ దేశం నిర్వహిస్తుంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఇండోనేషియా. మరిన్ని ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.